నమస్తే, నేను శ్రీజ, టారో కార్డ్ రీడర్, క్రిస్టల్ హీలర్ అండ్ హారోస్కోప్ రీడర్. ఈ ఎపిసోడ్స్ లో మనం ద్వాదశ రాశులకి సంబంధించిన టారో కార్డ్ ప్రెడిక్షన్స్ చూద్దాము. అలాగే మీలో ఎవరికన్నా టారో కార్డ్ రీడింగ్ కోర్స్ నేర్చుకోవాలనుకున్నా, క్రిస్టల్ హీలింగ్ నేర్చుకోవాలనుకున్నా, అసలు క్రిస్టల్స్ అంటే ఏంటి, అవి ఎలా పనిచేస్తాయి అనే సబ్జెక్ట్ గురించి తెలుసుకోవాలనుకున్నా, స్విచ్ వర్డ్ థెరపీ, మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ గురించి ఎవరైనా నేర్చుకోవాలనుకున్నా, స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్స్కి కాల్ చేసి క్లాసెస్కి తెలిసిన వివరాలన్నీ కూడా అలాగే తెలుసుకోవచ్చు. అలాగే ఎవరికైనా సరే మంచి క్వాలిటీ జెమ్ స్టోన్స్ కానివ్వండి, క్రిస్టల్స్ కానివ్వండి, క్రిస్టల్ జ్యువెలరీ కానివ్వండి, బ్రేస్లెట్స్ కానివ్వండి, మాలలు కానివ్వండి, ఏదైనా సరే మీరు ఇదే నెంబర్ మీద సంప్రదించి మీకు కావాల్సిన వివరాలు అడిగి తెలుసుకోవచ్చు. అయితే చాలామంది నన్ను అడిగే క్వశ్చన్ ఏంటంటే, మేడం మీరు డిస్క్రిప్షన్లో ఏదైతే మెన్షన్ చేస్తున్నారో అది సరిగా అర్థం కావట్లేదు, ఒకసారి మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుందని చెప్పారు. దానికోసం సపరేట్ వీడియో చేసే కంటే కూడా ఇక్కడ నేను ముందే చెప్తున్నాను, ఇన్ కేస్ మీకు డబ్బు సమస్యలు ఉంటే కనుక ఏ పరిహారం పాటించాలి, రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ అయితే, అలాగే ఆరోగ్య సమస్యలు అయితే, ఎడ్యుకేషన్ పరంగా, ప్రమోషన్ పరంగా ఎలాంటి మీరు స్విచ్ వర్డ్స్ని యూజ్ చేస్తే మీకు మంచి జరుగుతుందో, అలాగే అన్లిమిటెడ్ మనీ ఫ్లో ఉంటుందో అది నేను చెప్తాను. చక్కగా వీడియోకి ముందు ఒక నోట్బుక్ మీరే ముందే రెడీ చేసుకుని పెట్టుకుంటే చక్కగా అన్నీ కూడా రాసుకోవడానికి వీలుగా ఉంటుంది. అయితే ఇప్పుడు బిజినెస్ స్టార్ట్ చేసాము, బిజినెస్ సరిగా నడవట్లేదు, మాకు బిజినెస్లో మనీ ఫ్లో లేదు, ఎంతసేపు చేతి డబ్బులతోనే మేము నడిపించాల్సి వస్తుంది అనుకునే వాళ్ళు కానివ్వండి, అప్పుల బాధలు ఎక్కువయ్యాయి అనుకునే వాళ్ళు కానివ్వండి, రావాల్సిన డబ్బు చేతికి అందట్లేదు అనుకునే వాళ్ళు కానివ్వండి, ఏ రకంగానైనా మీరు డబ్బులకి ఇబ్బంది పడుతుంటే కనుక పోవర్టీ క్యాన్సిల్, అలాగే ఫైండ్ డివైన్, అలాగే ఇక్కడ ప్రమోషన్, మీరు చేసే బిజినెస్లో కూడా మంచి గ్రోత్ రావాలనుకుంటే రెడిక్యులస్ చార్మ్, అంటే ఇదంతా కూడా మనీకి సంబంధించి వస్తాయన్నమాట. ప్రమోషన్ వస్తే మీ ప్లేస్ అనేది మారుతుంది కాబట్టి మళ్ళీ చెప్తున్నాను, పోవర్టీ క్యాన్సిల్, రెడిక్యులస్ చార్మ్, టుగెదర్ చేంజ్, ఫైండ్ డివైన్ కౌంట్ ఆన్. మొత్తం 5 వర్డ్స్ చెప్పాను. ఇవి డిస్క్రిప్షన్లో ఫర్ మనీ ప్రాబ్లం అని చెప్పేసి అక్కడ మెన్షన్ చేస్తారు. చక్కగా ఏదైతే స్పెల్లింగ్స్తో సహా నేను మెన్షన్ చేశానో అదంతా కూడా మీరు రోజుకి 28 సార్లు క్యాపిటల్ లెటర్స్లో గ్రీన్ కలర్ పెన్తో టాప్ టు బాటమ్ క్యాపిటల్ లెటర్స్లో మాత్రమే రాయాలి. మీరు 28 సార్లు ఎలా అంటే అక్కడ నేను ఏదైతే హైఫన్ మెన్షన్ చేశానో హైఫన్ మెన్షన్ చేసి మొత్తానికి రాయాలి. మీరు చదివేటప్పుడు అంటే 28 సార్లు మీరు రాయడం పూర్తయిపోయిన తర్వాత 28 సార్లు జపం ఏదైతే చేస్తారో అక్కడ హైఫన్ మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. నార్మల్గా వర్డ్ ఏదైతే ఉందో దాన్ని యాజ్ ఇట్ ఈస్ గా చదువుకోవచ్చు. అలాగే దీంతో పాటుగా హెల్త్కి సంబంధించి కూడా చూసుకుంటే కనుక టుగెదర్ చేంజ్ కానివ్వండి, డివైన్ లైట్ కానివ్వండి, ఓకే, ఈ 2 స్విచ్ వర్డ్స్ బాగా యూజ్ అవుతాయి అనమాట. వీటిని కూడా 28 సార్లు, ఎక్కువ సార్లు అంటే 28 సార్లు కాకుండా ఇంకా ఎక్కువ సార్లు జపం చేసినా కానీ చాలా మంచి జరుగుతుంది. మీరు ఏదైనా పని చేసుకుంటూ కూడా ఇది చాంటింగ్ చేసుకోవచ్చు. మీకు ఏదైతే బాడీలో సర్టన్ ప్లేసెస్లో ప్రాబ్లమ్స్ ఉంటాయో అవన్నీ సార్ట్ అవుట్ అవడానికి, ఎలాంటి డేంజరస్ సిచ్యువేషన్స్ నుంచి అయినా సరే మీరు బయటపడడానికి 2 వర్డ్స్ కూడా మీకు బాగా యూజ్ అవుతాయి, టుగెదర్ చేంజ్, అలాగే డివైన్ లైట్. ఇక మూడోది వచ్చేసి ఎవరికైనా కనుక రిలేషన్షిప్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇదివరకట్లాగా మా రిలేషన్షిప్ బాగా నడవట్లేదు, అంతేకాకుండా భార్యాభర్తలు ఇద్దరి మధ్యలో కూడా సఖ్యత లేదు అనుకునే వాళ్ళు అయితే కనుక కన్సీడ్ క్లియర్, అలాగే సెకండ్ వర్డ్ వచ్చేసి లీన్ ఆన్, థర్డ్ వర్డ్ వచ్చేసి టుగెదర్ యాక్ట్. ఎవరైతే పెళ్ళిళ్ళకి సంబంధించి ఇబ్బందులు పడుతున్నారో, అలాగే లవ్ ప్రాబ్లమ్స్లో ఉన్నారో, రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ ఉన్నారో, ఈ 3 వర్డ్స్ కూడా చక్కగా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసినట్టుగా 28 సార్లు టాప్ టు బాటమ్ క్యాపిటల్ లెటర్స్లో రెడ్ కలర్ పెన్తో రాసిన తర్వాత 108 సార్లు జపం చేయండి. ఆ జపం అయిపోయిన తర్వాత బ్రింగ్ ఆన్ లవ్ డివైన్, ఎవరైతే తొందరగా పెళ్లి కావాలనుకుంటున్నారో వాళ్ళు బ్రింగ్ ఆన్ లవ్ డివైన్ అనే వర్డ్ని కూడా దీనిలో యాడ్ చేసుకోవచ్చు. ఇలా ఈ ఇప్పుడు చెప్పిన వర్డ్స్ ఏవైతే ఉన్నాయో హెల్త్కి సంబంధించి, మనీకి సంబంధించి, లవ్కి సంబంధించి, అలాగే నెగిటివ్ ఎనర్జీకి సంబంధించి కూడా టుగెదర్ చేంజ్, అలాగే షైన్. నేను నెక్స్ట్ వీడియోలో దాన్ని ఎలా రాయాలి అనేది కూడా ఒకసారి చూపిస్తాను. యాజ్ ఆఫ్ నౌ మీకు ఎలా అర్థమైతే అలా చేసుకోండి. 28 సార్లు క్యాపిటల్ లెటర్స్లో టాప్ టు బాటమ్ ఎలా అయితే నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తానో అలాగ మాత్రమే రాయండి. మీరు చదివేటప్పుడు హైఫన్ మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు, యాజ్ ఇట్ ఈస్గా చదువుకోవచ్చు. ఏదైనా డౌట్స్ ఉంటే ఫీల్ ఫ్రీగా మీరు వాట్సాప్లో నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. నేను కానీ నా టీం కానీ మీకు ఎప్పటికప్పుడు రిప్లై ఇస్తూ ఉంటాం. ఈ ప్రెడిక్షన్స్ వచ్చేసి మనకి జనవరి 19వ తారీఖు నుంచి 25వ తారీఖు వరకు కూడా వర్తిస్తాయి. తులారాశి టారో కార్డ్ ప్రెడిక్షన్స్ చూద్దాము. తులారాశికి సంబంధించి ఏవైతే గతంలో జరిగిపోయిన విషయాలు ఏదైతే ఉన్నారో, ఇద్దరు
లవ్ రిలేషన్షిప్లో ఉన్న లవర్స్ మధ్యలో కానివ్వండి, మీ దాంపత్య జీవితంలో కానివ్వండి, ఫ్రెండ్షిప్లో కానివ్వండి, మీ కుటుంబ సభ్యుల మధ్యలో కానివ్వండి, రిలేటివ్స్లో కానివ్వండి, మీ వెల్ విషెస్ మధ్యలో కానివ్వండి, మీకు బాగా హార్ట్కి దగ్గర ఎవరైతే ఉన్నారో మీకు కావాల్సిన వాళ్ళు, గతంలో జరిగిపోయిన విషయాలు మీరు వారి దగ్గర దాస్తున్న విషయాలు కానివ్వండి, లేకపోతే ఏదైనా మనీ ట్రాన్సాక్షన్కి సంబంధించి కానివ్వండి, ఏదైనా పర్సనల్ విషయాలు లైఫ్కి సంబంధించిన విషయాలు కానివ్వండి, ఇలా ఒక విషయంలో మీకు కావాల్సిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కొన్ని గొడవలు జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. అంటే మనం వీళ్ళతో ఇంత ట్రాన్స్పరెంట్గా ఉన్నాము, ఇంత జెన్యూన్గా ఉన్నాము, ఇంత లాయల్గా ఉన్నాము, కానీ మన దగ్గర నుంచి వీళ్ళు ఇన్ని విషయాలు దాస్తున్నారా? మరీ ముఖ్యంగా లవ్ రిలేషన్షిప్లో కావచ్చు, పెళ్ళైన దాంపత్యుల ఇద్దరి మధ్యలో కావచ్చు, ఖచ్చితంగా ఈ డిస్కషన్స్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. మనం వీళ్ళని ఎంత అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసినప్పటికీ కూడా వీళ్ళు మనల్ని ఇంతే అర్థం చేసుకున్నారా అనే విధంగా అవతల వాళ్ళు బిహేవియర్ ఉండడం వల్ల కొంచెం మీరు ఇబ్బంది పడే అవకాశం కనిపిస్తుంది. మిమ్మల్ని మిస్అండర్స్టాండ్ చేసుకునే అవకాశం కూడా కనిపిస్తుంది. మీరు వాళ్ళని చేసుకోవడంతో పాటుగా వాళ్ళు కూడా మిమ్మల్ని మిస్అండర్స్టాండ్ చేసుకునే అవకాశం ఉంది. ఎవరైతే రిలేషన్షిప్లో ఉన్నారో ఇక మీదట వీళ్ళతో రిలేషన్షిప్లో ఉండకూడదు, ఇంకా నా దగ్గర ఎన్ని విషయాలు దాస్తున్నారో, వీళ్ళ దగ్గర నుంచి ఎంత మార్పు కోరుకున్నా కానీ వీళ్ళు మారట్లేదు, ఎంత ఛాన్స్లు ఇచ్చినా కానీ దాని వల్ల ఎలాంటి ఉపయోగం లేదు, వీళ్ళు మారట్లేదు కదా, వీళ్ళు చేసే చేష్టలు అనేవి కూడా చాలా ఎక్కువైపోతున్నాయి అని చెప్పేసి ఖచ్చితంగా ఒకరి నుంచి ఒకరు దూరం అవ్వాలి అనే డెసిషన్ అయితే చాలా స్ట్రాంగ్గా తీసుకుంటారు. అలా ఎక్కువ పాస్ట్కి సంబంధించి పాస్ట్ ఇన్ఫ్లుయెన్సెస్ అనేవి ఈ టైంలో మీ మీద ఎక్కువ ఎఫెక్ట్ పడే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈ విషయం పక్కన పెడితే ట్రావెల్ చేస్తూ ఉంటారు. ఈ టైంలో ఎక్కువ ట్రావెల్స్ చేస్తూ ఉంటారు తులారాశికి సంబంధించిన వాళ్ళు. అలాగే మీరు ఎప్పటి నుంచో మేబీ మీకు రిలేషన్షిప్లో సఖ్యత లేకపోయినా సరే, ఏదైతే ఒక పెద్ద తుఫాన్ అంటే ఒక పెద్ద గొడవ జరిగే అవకాశం కనిపిస్తుంది. అది రిలేషన్షిప్ పరంగానే, మోస్ట్లీ రిలేషన్షిప్లోనే ఎవరైతే రిలేషన్షిప్లో మార్పు కోరుకుని ఇందులో ఎలాంటి మార్పు రావట్లేదు అని అనుకుని ఒక పెద్ద నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అంటే లైఫ్లో ఇంకా నెక్స్ట్ స్టెప్, ఒక సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించడం అంటాం కదా, అలా మీ లైఫ్ జర్నీని సోలోగా మీరు ప్రారంభించడానికి ఇష్టపడతారు. దానికి సంబంధించి ఒక స్ట్రాంగ్ డెసిషన్ కూడా తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి కూడా సిద్ధపడతారు. ఇకపోతే బిజినెస్ పరంగా చూసుకుంటే కనుక బిజినెస్లో మాత్రం ఖచ్చితంగా మంచి పొజిషన్కి రీచ్ అవుతారు. మీరు చేస్తున్న బిజినెస్ ఏదైనప్పటికీ కూడా, మీరు ఏ బిజినెస్ రంగంలో ఉన్నప్పటికీ కూడా బిజినెస్ పరంగా మాత్రం బాగా రాణిస్తారు. సేల్స్ బాగుంటాయి, లాభాలు బాగుంటాయి, మీ బిజినెస్ని బాగా ప్రమోట్ చేసుకోగలుగుతారు. జనాకర్షణ పెరుగుతుంది, ధనాకర్షణ పెరుగుతుంది. ఆడవాళ్ళకి కానివ్వండి, మగవాళ్ళకి కానివ్వండి, ఈ రాశికి సంబంధించిన వాళ్ళకి బిజినెస్లో మాత్రం చాలా అనుకూలంగా ఉండబోతుంది. కొత్త కొత్త ప్రాజెక్ట్స్ తెచ్చుకోవటంలో కానివ్వండి, కొత్త ఆర్డర్స్ రావడంలో కానివ్వండి, ఏదైతే మీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో దానికి తగ్గట్టుగానే మీ బిజినెస్ అనేది బాగా సక్సెస్ఫుల్గా రన్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ఫ్రెండ్షిప్లో కానివ్వండి, రిలేషన్షిప్లో కానివ్వండి, పెళ్ళైన వాళ్ళు కానివ్వండి, ఎవరైనా సరే ట్రాన్స్పరెన్సీ అనేది చాలా అవసరం. మీ వెల్ విషెస్ ఎవరైతే ఉన్నారో మీరు వాళ్ళతో చాలా సఖ్యతగా ఉండటం కానివ్వండి, ఓపెన్గా మీ విషయాలు షేర్ చేసుకోవడం కానివ్వండి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ టైంలో చాలా మంది మీ మీద నమ్మకం అనేది కోల్పోతూ ఉంటారు. దయచేసి దాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. లవ్ మ్యారేజ్కి సంబంధించి, అరేంజ్డ్ మ్యారేజ్కి సంబంధించిన విషయాలు డిస్కషన్కి వచ్చే అవకాశం కనిపిస్తుంది. అలాగే కొన్ని శుభకార్యాలకి, అంటే కొన్ని శుభకార్యాలకు కానివ్వండి, బంధువుల్ని కలవటం కానివ్వండి, ఏదైనా అకేషనల్గా కొన్ని స్పిరిచువల్ గ్యాదరింగ్స్కి వెళ్ళటం కానివ్వండి, ఇవన్నీ కూడా జరిగే అవకాశం కనిపిస్తుంది. ఆల్ ది బెస్ట్.